హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో సమ్మర్లో ఆలు చిప్స్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన చిప్స్ 1 ఇయర్ పాటు పాడు కాకుండా ఫ్రెష్గా ఉంటాయండి. మనం ఇలా సమ్మర్లో ఒక్కసారి చేసుకున్నామంటే మనం 1 ఇయర్ పాటు మనకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు అప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చు. మనకు సమ్మర్లో చాలా రకాల వడియాలు చేస్తాం కదా, అలా వడియాలతో పాటు ఇలా చిప్స్ కూడా చేసుకున్నామంటే మనం ఈజీగా కావాల్సినప్పుడు ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఆలు చిప్స్ ఎలా చేద్దామో చూద్దాం. ఆలు చిప్స్ చేయడానికి మనం ఆలుని పెద్ద సైజులో తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా నేను పెద్ద సైజులో తీసుకున్నాను. మనం పెద్ద సైజులో తీసుకుంటే అవి ఎండిన తర్వాత కొంచెం నార్మల్ సైజుకి వస్తాయండి. మనం ముందే చిన్న సైజు తీసుకున్నామంటే అవి ఎండిపోయిన తర్వాత ఇంకా చిన్నగా అవుతాయి. అందుకే మనం ఇలా ఆలుని తీసుకుంటే సైజు పెద్దగా ఉంటాయి, చిప్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం చిన్నగా తీసుకున్నామంటే అవి ఎండిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయండి. చూసారు కదా, ఇలా ఆలుని మొత్తం మనం తురిమి వాటర్లోనే పెట్టుకోవాలండి. మనం వాటర్లో నుండి తీసామంటే మనకు ఆలు చిప్స్ నల్లగా అవుతాయి. మనం ఇలా కుక్ చేసుకునే వరకు ఆలుని వాటర్లోనే పెట్టేసేయాలండి. ఆ తర్వాత స్టవ్ పైన పెద్ద బౌల్ పెట్టుకొని మనము సగం కన్నా ఎక్కువ వాటర్ని తీసుకోవాలండి. ఎందుకంటే మనకు ఆలుని ఈజీగా ఫ్రీగా కుక్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇంతకుముందు తురిమి పెట్టుకున్నాం కదా ఆలుని, వాటర్లో నుండి తీసి ఈ వేడి వాటర్లో వేసుకోవాలండి. మరుగుతున్నప్పుడు వేయడం వలన మనకు ఈజీగా కుక్ అవుతుంది. మనకి బౌల్లో ఎన్ని ఆలు పడతాయో అన్ని వేసుకొని ఫ్రీగా ఉండేటట్టు వేసుకోవాలండి. మనం ఎక్కువ వేసామంటే సరిగ్గా కుక్ అవ్వదు. ఇలా ఆలుని వేసుకొని వాటిని గరిటెతో తిప్పుతూ కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గరిటెతో తిప్పుతూ కుక్ చేసుకున్నామంటే మనకు ఆలు మొత్తం సరిగ్గా కుక్ అవుతుంది, లేదంటే అక్కడక్కడ అలాగే ఉండిపోతుంది. అందుకే మనం ఇలా తిప్పుతూ మనం ఉడికించినంతసేపు తిప్ చేసుకున్నామంటే ఇలా మనకు ఆలు కుక్ అయిందా లేదా అనేసి ఒక 3 మినిట్స్లో మనకు చిప్స్ ఈజీగా కుక్ అయిపోతుందండి. చూసారు కదా, మనం ఒక చిప్ని తీసి ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు కుక్కిపోయినట్టు తెలుస్తుంది. అలా తెలియగానే మనం తీసేయాలండి. ఇలా వాటర్ అన్నీ పోయేలాగా మనం ఒక జల్లి గంటెను తీసుకొని ఈ చిప్స్ మొత్తం వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వడకట్టుకోవడం వలన మనకు చిప్స్లోని వాటర్ మొత్తం పోయి తొందరగా డ్రై అయిపోతాయండి. ఇలా కొద్దిసేపు ఒక 1 మినిట్ పాటు ఇలా జల్లి గంటలో ఉంచేసి ఆ తర్వాత మనం టెర్రస్ పైన ఎండలో పెట్టుకుంటే టేస్టీగా ఉండే చిప్స్ రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఇలా టెర్రస్ పైన సన్నని క్లాత్ కానీ సన్నని కవర్ కానీ వేసుకొని ఇలా చిప్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకున్నామంటే ఈజీగా ఎండిపోతాయండి. మనకి ఈ చిప్స్ 1 డేలో ఎండిపోతాయండి. మనం మార్నింగ్ పెట్టామంటే మనకు ఈవినింగ్ వరకు ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, ఇలా చిప్స్ అన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకొని మనము ఎండలో పెట్టుకున్నామంటే మనకు 1 డే ఎండలో మొత్తం ఎండిపోతుందండి. ఇలా చేసిన చిప్స్ని మనం 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూసారు కదండి, ఇలా చిప్స్ మొత్తం పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్న చిప్స్ మనకు ఈవినింగ్ వరకు ఇలా డ్రైగా అయిపోతాయండి. చూసారు కదండి, ఇలా డ్రైగా అయిపోతాయి. ఇప్పుడు మనకు ఫ్రై చేసుకోవడానికి చిప్స్ రెడీ అయిపోయాయండి. ఇలా రెడీ అయిన చిప్స్ని మనం వెంటనే ఫ్రై చేసుకోవచ్చు కూడా. ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా చిప్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చిప్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనకు చిప్స్ నల్లగా వస్తాయి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతాయండి. చూసారు కదండి, టేస్టీగా వైట్గా సాఫ్ట్గా చిప్స్ రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి, ఈజీ ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.